సో అయితే మరి ఇవాళ మీ ఫుడ్ కొంచెం టేస్ట్ చేయొచ్చా? తప్పకుండా. అసలు మిమ్మల్ని ఇప్పుడు రమ్మన్నాను. మీతో కలిసి భోజనం చేస్తూ ఎలాగో వచ్చాం కాబట్టి మీరు మాకు టైం ఇస్తారు. తప్పకుండా. వంటని ఇష్టమైన చాలా మంచి అభిరుచిగా, మీ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకుని అందరికీ భోజనాలు పెడుతున్నారు. సో ఇవాళ మీ రెస్టారెంట్లో ఏం టేస్ట్ చేయొచ్చు ఇవాళ? మంది మూల్పురుసు స్పెషల్ అంటే మీరు వెజ్ కాబట్టి అందుకని బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అది చాలా చాలా ఫేమస్. అంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మీరు చెప్పండి అంటారు, బ్రోకలీ అనగానే వద్దండి అంటారు, అంటే డైట్ ఫుడ్ కదా అని. కానీ తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అది మీరు తిని ఒకసారి చెప్పండి. తప్పకుండా. హెల్దీ చాలా ఫస్ట్. చాలు చాలు చాలు. ఈ రెసిపీలన్నీ మీరేనా? అంటే కొన్ని నావండి, కొన్ని మా చెఫ్సీ. ఆ చెఫ్సీ కూడా ఏంటంటే కనుక కొన్ని మళ్ళీ మన నేటివిటీకి తీసుకుని మార్చుకుని అట్లా అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఏంటంటే మనం ఎట్లా చెప్తే అట్లా మోల్డ్ అవుతారు. చాలా నేను చెప్పాను అంతకుముందు కూడాను, నాకు అలా చెప్తే నేను మళ్ళీ అలా చేయగలనో లేదో, వీళ్ళకి నేను ఏది చెప్తే దాని ప్రకారంగా సేమ్ టు సేమ్ తింటారు. కొన్ని వాళ్ళయే ఉంటాయి, కొన్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంది, ఎలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. మీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రెష్గా చాలా బాగుంది. స్టాఫ్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ కావాలి కదా? పేషెన్స్ కావాలి, పాపం వాళ్ళకు కూడా పేషెన్స్ కావాలి నాతో ఉండటానికి. నిజంగా యాక్చువల్ టఫా చాలా. అంటే ఇంకో యాంగిల్ ఉంటుంది, అంటే కోపం. అంటే కస్టమర్ దగ్గర, అంటే కస్టమర్ కూడా కాదు యాక్చువల్గా, మన దగ్గరికి వచ్చి తినే వాళ్ళందరూ గెస్ట్లు అనుకుంటాం, ఫ్యామిలీ అనుకుంటాం. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమాత్రం చిన్నది కూడా ఇబ్బంది కలగకూడదు. వాళ్ళ టైము వాళ్ళ మనీ రెండూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అది నేను ఫీల్ అవుతాను. సో వాళ్ళని కూడా అలాగే ఫీల్ అవ్వమంటారు. దాంట్లో ఏదన్నా తప్పు జరిగిందంటే మాత్రం ఒక భద్రకాళి అవతారం అవుతుందో ఇంకేమవుతుందో నాకే తెలియదు, అంత చాలా ఇదిగా ఉంటా. కానీ వాళ్ళు కూడా అది అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు, కానీ పాపం వాళ్ళు కూడా చాలా స్ట్రెస్తో ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి ఫుడ్ పెట్టాలి అనే ఇదితోటే మా స్టాఫ్ అంతా కూడా ఉంటారు. కానీ ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పుడు అది నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, నేను చాలా స్ట్రెస్లో ఉంటాను. ఒకసారి అట్లా అవుతుంటుంది, మళ్ళీ అంత మామూలు కావాలి. చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ ప్రముఖులు వస్తారా, తెప్పించుకుంటారు? ఎలా తెప్పించుకుంటారు ఎక్కువ, వచ్చేవాళ్ళు తక్కువ, కానీ తెప్పించుకుంటారు ఎక్కువ. ఎవరెవరు వస్తారు చెప్పండి? ఇక్కడ రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక చాలా పెద్ద డైరెక్టర్ గారు వచ్చారని, కోదండరామిరెడ్డి గారు. కరెక్ట్. అయితే ఏం అడిగారు ఇక్కడికి వచ్చి, ఏం తెప్పించుకున్నారు అంటే ఆయన ఎప్పుడు ఓ చోట తెప్పించుకుని తింటారంట. ఆ రోజున ఎందుకునో అంత బాగున్నట్టు అనిపించలేదు. అంటే వాళ్ళకి పక్కన ఆఫీస్లో వాళ్ళే, కాదు మీకు మంచి ఫుడ్ తినిపిస్తాను రండి అని చెప్పి తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత ఆయన కుక్కర్ మాంసం పలావ్ తిన్నారు. చాలా చాలా బాగుందమ్మా. అసలు లోపలికి ఎంట్రీ అవ్వటమే చక్కగా మంచి సాంబ్రాణి ఎంత కూడా ఉంది, చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాను. చాలా నచ్చేసింది. మన దగ్గర నెయ్యి కూడా చాలా బాగుందని, నెయ్యి కూడా ఇది మొక్కజొన్న గారె. అంటే మీరు వెజ్ కాబట్టి అంతా మీకు వెజ్ చాలమ్మా. మళ్ళీ ఎక్కువ తినేస్తే మళ్ళీ మెయిన్ కోర్స్ వెళ్ళాము. చాలా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అన్ని. నాకు ఒకటి చాలమ్మా.